హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఫ్రూట్ కస్టర్డ్ని చేసి చూపించబోతున్నాను. చల్లగా క్రీమీగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేయడం కోసం స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత ఈ గిన్నెలోకి 3 కప్పుల పాలను పోసుకోవాలి. నేను చేస్తున్న ఈ క్వాంటిటీ 6 కప్పుల వరకు అవుతుంది. తర్వాత పాలు వేడెక్కేలోపు 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకుని తగినన్ని పాలు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టించుకోవాలి. పాలు ఇలాగా పొంగొచ్చిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని 1/4 కప్పు పంచదారని వేసుకుని కరిగించుకోవాలి. 1/4 కప్ అంటే 4 టేబుల్ స్పూన్లండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెట్టించుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ మరుగుతున్న పాలలో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఈ విధంగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మరిగించుకున్నా కూడా ఈ మిశ్రమం అంతా గట్టిపడిపోతుంది. అందుకు 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు మరిగిన తర్వాత పాలని దించేసుకోవాలి. దించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాగా గరిటెతో కలుపుకుంటూ ఉంటే పాల మీద తొరకలేవి కట్టకుండా త్వరగా చల్లారిపోతాయి. చల్లారాక వేరే బౌల్లో వేసుకుని మూత పెట్టేసి 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది. ఈ విధంగా చిక్కపడితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రూట్స్ వేసుకుందామండి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ద్రాక్ష పళ్ళు, మామిడి పండు ముక్కలు, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు కూడా వేస్తున్నానండి. నేనైతే నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వేసానండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేయకూడదండి. నెమ్మదిగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది, లేకపోతే ఫ్రూట్స్ అన్నీ మెత్తగా అయిపోతాయి. అంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయింది. చల్లగా సర్వ్ చేసుకోవడమే. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.